బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ప్రాంతమైన యానంలో భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి సారథ్యంతో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవాలు యానంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి యువతని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత అనేక చెడు మార్గాల వైపు అడుగులు వేస్తున్నారని, ముఖ్యంగా మొబైల్ ఫోన్కి బానిసగా ఉంటూ తమలో ఉన్న ప్రతిభను సరైన మార్గంలో పెట్టడంలో విఫలం అవుతున్నారన్నారు. ప్రాంతమైన యానంలో భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి సారథ్యంతో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవాలు యానంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి యువతని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత అనేక చెడు మార్గాల వైపు అడుగులు వేస్తున్నారని, ముఖ్యంగా మొబైల్ ఫోన్కి బానిసగా ఉంటూ తమలో ఉన్న ప్రతిభను సరైన మార్గంలో పెట్టడంలో విఫలం అవుతున్నారన్నారు. దేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ మరోపక్క యువత భవిష్యత్తుకు నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రాంతీయ పరిపాలనాధికారి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, ఐటీఐ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సుధాకర్, నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిర్రి గోపి మరియు వినయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా కొంచెం ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే పెట్టుకుంటే కూల్గా ఉంటుంది. హెడ్ ట్రాఫిక్ పోలీసులు అవును, మరి ఇది ట్రాఫిక్ పోలీసులు ఇస్తారు కదా, అది బట్టి ట్రై చేయొచ్చా? అది ఉండదు కదా, యాక్సిడెంట్ అవుతుంది పడుతుంది కదా. అలాంటి టైంలో మామూలుగా వీటి దగ్గరికి వచ్చి వాటర్ పెట్టి సిచ్యువేషన్ పెడతాను. అక్కడ నుంచి మెసేజ్ సెండ్ చేసి వాటర్ పెట్టేస్తాను. వాటర్ ఆన్ అవ్వాలి, వాటర్ ఆన్ అవ్వాలి కానీ ఎప్పటికీ అనుమతిని దయచేసి అవ్వకుండా చచ్చిపోతాయి సార్. కానీ మనం ఇన్వైట్ చేసిన ప్లాస్టిక్ ఈజీగా వాటర్లో నేలపై డిజాల్వ్ అయిపోతాం. అని మనం కూడా తినేయచ్చు. మేకింగ్ ప్రాసెస్ ట్రాఫిక్ అదే అది
పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో అద్దెకి నివాసం ఉంటున్న ఆచంట వీరబాబు పూరిపాక అగ్నికి ఆహుతి అవ్వడంతో సర్వం కోల్పోయారు. చివరికి పిల్లల చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు సైతం ఖాళీ బూడిదవ్వడంతో తెలుసుకున్న శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం నింపారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో అద్దెకి నివాసం ఉంటున్న ఆచంట వీరబాబు పూరిపాక అగ్నికి ఆహుతి అవ్వడంతో సర్వం కోల్పోయారు. చివరికి పిల్లల చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు సైతం ఖాళీ బూడిదవ్వడంతో తెలుసుకున్న శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం నింపారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వీరి వెంట కనకాలపేట గ్రామస్తులు పాల్గొన్నారు. అది మాట్లాడదాం. నేను దాన్ని బట్టి గవర్నమెంట్ అయితే 4 తీసుకోవడం కూడా ఏమి అది దానికి వస్తుంది కాదు కదా, టీకా కూడా రావు. నేనే చేయాలి, నేను చేస్తాను. పెంగల్ తుఫాన్ ప్రభావితంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మడివరం నియోజకవర్గంలో వరి రైతులు కుదేలయ్యారు. పెను గాలులకు భారీ వర్షాలకు వరి చేలు నేలనంటాయి. ముమ్మడివరం నియోజకవర్గంలో పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో 18,000 ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. నేల కొరిగిన వరి చేలు మిషన్ ద్వారా కోయడానికి పనికి రావని, మనుషులతో కోస్తే ఖర్చులు ఎక్కువవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెంగల్ తుఫాన్ ప్రభావితంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మడివరం నియోజకవర్గంలో వరి రైతులు కుదేలయ్యారు. పెను గాలులకు భారీ వర్షాలకు వరి చేలు నేలనంటాయి. ముమ్మడివరం నియోజకవర్గంలో పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో 18,000 ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. నేల కొరిగిన వరి చేలు మిషన్ ద్వారా కోయడానికి పనికి రావని, మనుషులతో కోస్తే ఖర్చులు ఎక్కువవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 25% కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 75% వరి పంట తుఫాను ప్రభావంతో నేల నెట్టడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసులైన వరి చేలకు సంబంధించిన ధాన్యం చేలల్లోని మెరక మీద రాసుల రూపంలో ఉంది. ఆ ధాన్యం బయటికి వచ్చే మార్గం లేక వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా అని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ ధాన్యాన్ని ఎండబెట్టుకోకపోతే రంగు మారే ప్రమాదం ఉంది. కాగా ఖరీఫ్ రైతుల ఆశలపై పెంగల్ తుఫాను నీళ్లు చల్లింది.
సప్పిడి. నా పేరు సప్పిడి గణేశ్వరరావు అండి. మాది అయినాపురం గ్రామం, ముమ్మడివరం మండలం అండి, కోనసీమ జిల్లా. నేను 5 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నానండి. ఈ మధ్యకాలం మాకు ప్రకృతి రైతుల మీద పగట్టి వెంటాడుతుందండి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బెంగాల్ తుఫాను మమ్మల్ని సర్వనాశనం చేసేసింది. పంట కోత కోసే టైంలో ఈ అకాల వర్షాలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. దీనివల్ల పంటలు పూర్తిగా నష్టపోయి ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా మేము పంట నష్టపోయి బాధల్లో ఉంటే కనీసం వ్యవసాయ అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ వచ్చి రైతుల పరిస్థితులు ఏంటనేది ఒక్కరు కూడా పట్టించుకున్న పాపం లేదు. అంతేకాదు ఇప్పుడు పంటలన్నీ పూర్తిగా పోయి ఉన్నాయి కాబట్టి మాకు ప్రకృతి పరంగా పంటల బీమా ఇచ్చి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ క్రాప్ పంటకైతే నార్మల్ కూడా వేసుకున్నాం. నార్మల్ పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి. పంట అయితే ఇప్పుడు మా అయినాపురం గ్రామంలో సుమారు 500 ఎకరం పండిస్తున్నాం. కనీసం ఇందులో 100 ఎకరం కూడా ఒబ్బడి చేయలేదు. కొంత కోత అయితే కోసే పరిస్థితిలో లేదు. కోసిన పంట ఏమో మొలకొచ్చేసి చాలా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమో వ్యవసాయ అధికారులు మిల్లర్స్ కానీ తేమ శాతాలు ఇవే అంటున్నారు. ఆ తేమ శాతాలతో మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చి పంట కూడా పండిన పంట అయినా ఒబ్బడి చేసుకునే పరిస్థితి లేదు. అంతేత పూర్తిగా మేము నష్టపోయి ఉన్నాం. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మాకు ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి మాకు ఇన్సూరెన్స్ ఇచ్చి పంటల బీమా కల్పించి పంటల బీమా ద్వారా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ యానాం నియోజకవర్గ పరిధిలో ఉన్న యానాం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు, ఎంఎస్ఆర్ అధినేత ఐపోలవరం మండలం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజులు పాల్గొన్నారు. స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోటరాజు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా ఇబ్బందులు వచ్చినా తన సహాయ సహకారాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు. జనవరి నుండి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం, ఉపాధి కోసం ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటాను అన్నారు. సతీష్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు సజీవుడని, నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటారని, కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడినా అవి శాశ్వతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ జోసఫ్, వంగులపూడి విజయ్ కుమార్, పిడి ప్రసాద్, డి ప్రసాద్, పి ప్రసాద్, కర్రి రాజు, సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు. పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ యానాం నియోజకవర్గ పరిధిలో ఉన్న యానాం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు, ఎంఎస్ఆర్ అధినేత ఐపోలవరం మండలం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజులు పాల్గొన్నారు. స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోటరాజు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా ఇబ్బందులు వచ్చినా తన సహాయ సహకారాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు. జనవరి నుండి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం, ఉపాధి కోసం ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటాను అన్నారు. సతీష్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు సజీవుడని, నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటారని, కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడినా అవి శాశ్వతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ జోసఫ్, వంగులపూడి విజయ్ కుమార్, పిడి ప్రసాద్, డి ప్రసాద్, పి ప్రసాద్, కర్రి రాజు, సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు. నెమ్మది
ఫస్ట్ అది కూడా ఉందా? ఓకే గుడ్. మరి ఆయన ఆలాపన పాడారంటే మనం ట్రాన్స్లేట్ రాజ్బాబు గారు 5 ప్రసాద్ కుమార్ 5 రాజ్బాబు దేవుడికి మహిమ కలుగుతుంది అన్న. తోటరాజు గారి యొక్క అబ్బాయికి త్వరలోనే బాలయేసు గిఫ్ట్ కావాలని ప్రార్థన చేద్దామండి. అంటే ప్రభు పేరట ఆమెకి డిసెంబర్ 24 డేట్ ఇచ్చారండి. ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు. డిసెంబర్ 7వ తారీఖుని విషయంలో కొరకు ప్రార్థన చేయండి. వారి యొక్క అబ్బాయి పవన్, వారి యొక్క మరి కోడలు బంధు ప్రత్యూష కొరకు ప్రార్థన చేయండి. ఆఖరి ప్రార్థన ఆంజనేయ గారు ఏ పాలు ఆశీర్వాదం ప్రత్యేక సేవకులకు సేవకులకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని, ఆనందంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఉంటాయి. మరి ప్రతి సేవకులు కూడా అందరూ పిలుస్తూ ఉంటారు, అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా సంతోషమని, అలాగే 20 సంవత్సరాల నుంచి మన ఫెలోషిప్ బలపడుతూ వస్తుంది. ఇంకా ముందు ఇంకా బలంగా ఉండాలని, మరి ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేనైతే ఇక నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు సార్. నాకు 5 నిమిషాలు కూడా వస్తున్నా, 2 నిమిషాలు చాలు. నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకునేది, మీరందరూ కూడా ప్రతి సేవకులు కూడా పైకి లేసి నా కొరకు చిన్ని ప్రార్థన చేస్తే చాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే మీరందరూ చాలామంది నేను రావాలని అందరూ ఆశిస్తూ ఉంటారు. నేను సేవకులు ఎవరిని ఏమి కోరుకోరు, కానీ జనవరి 1 నుంచి ప్రజాసేవలోకి రావడానికి సిద్ధపడి ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 53వ రోజు కనకాలపేట వాస్తవ్యులు మచ్చ శ్రీపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే సుమారు 400 మంది స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 53వ రోజు కనకాలపేట వాస్తవ్యులు మచ్చ శ్రీపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే సుమారు 400 మంది స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. వైట్ రైస్ పెట్టండి, వైట్ రైస్. సైడ్ ప్రభువే స్వామి
వాట్సాప్లో మాకు వాట్సాప్ వస్తున్నాను. ఓం గే స్వామి ఓం గే స్వామి ఓం గే స్వామి కండమూల గణపతి భగవానే నరసే రక్షకుని రంగామయ్యని ఆనంద రూపణి నది శిశువే కుమారుని పుత్రని వెంకటమ్మడి కరుపే స్వామి సోదరుని మూర్తి దైవమే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి కొలువైయున్న కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి గోదావరికి సంపూర్ణంగా అనుగ్రహించి సమస్త దోషాలు నివారించాలని కోరుతూ సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా నక్షత్ర నాగపంచ కుంభ బిల్వ హారతులు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో భక్తులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి కొలువైయున్న కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి గోదావరికి సంపూర్ణంగా అనుగ్రహించి సమస్త దోషాలు నివారించాలని కోరుతూ సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా నక్షత్ర నాగపంచ కుంభ బిల్వ హారతులు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో భక్తులు. గోదావరి దేవి అనుకుంటున్నాను మనసులో వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోదావరి అమ్మవారికి అక్కడ కుంకుమ పూజ అక్షతలు పుష్పాలు పూజ అనుకోండి. ఉత్తరవాహిని వృద్ధా గౌతమి గోదావరి తీరే నక్షత్ర పూర్వక నాగహారతి పూర్వక పంచహారతి పూర్వక కుంభహారతి పూర్వక బిల్వహారతి సమయే గోదావరి మాతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ కుటుంబానాం కాలసర్పాది కుజదోషాది పితృశాపాది సమస్త దోష నివారణ సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. పదంగ కలసారాధనం కరిష్యే.
ప్రజలు మరి ఈ అన్నదాన కార్యక్రమంలో సహకరించిన మంత్రి గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ గోదావరి మాతకు గోదావరి నమః. ఓం నమ శివాయ. ఈ కుండలేశ్వర క్షేత్రం అనేది అనంతం కుండలాబలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానదానాలు చేయడం వల్ల కానీ, స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కానీ, లేదా స్నానం చేసి ఏదైనా దానం చేయడం వల్ల కానీ, స్పర్శ గోదావరి నీళ్లు చల్లుకుని దర్శనం చేసుకోవడం వల్ల కానీ అనంతమైన ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. ఈ క్షేత్రం వృద్ధాప్యంపై యవ్వనం వస్తుందని గౌతమి కథ చెప్తోంది. బ్రహ్మాండ పురాణం కోటి రెట్లు పడుతుంది. బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కాశీ పురాణం ఏమో కాశీతో సమానమైన క్షేత్రం కాశీ చెప్తోంది. ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం పర్వదినాన్ని పూర్తి చేసుకుని ఈ నెల్లాళ్ళు కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. 2 కుండలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఒకటి నది ఒడ్డున ఒక కుండలము, నదీ గర్భంలో ఒక కుండలము. ఆ నదీ గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామికి గోదావరికి ఈవేళ అఖండ హారతి ఇవ్వడం జరిగింది. విశేషంగా భక్తులు వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. గోదావరికి ఆఖరి రోజుగా నిన్న వేళ పాడ్యమి దీపాలండి. స్వామివారిని నల్లాళ్ళు కూడా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి నది స్నానం చేసి నది ఒడ్డున కానీ గుళ్ళో కానీ దీపారాధన చేశారు. వాళ్ళందరూ కూడా ఈవేళ గోదావరి మాతకి హారతి ఇచ్చి అఖండ హారతి ఇచ్చాం. విశేషంగా జనం వచ్చారు, భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నది హారతి ఇవ్వడం వల్ల గోదావరి మాత శాంతిస్తుందనే ఉద్దేశంతో ఈవేళ ఆవిడకి హారతి ఇవ్వడం జరిగింది. ఈవిడ వృద్ధ గౌతమి గోదావరి అంటారు. ఈ వృద్ధ గౌతమి గోదావరికి అఖండ హారతి మొత్తం 5 హారతలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము పుష్కరాల్లో 2015 పుష్కరాలకు ఇచ్చాం. ఈ రోజున మళ్ళా ఆఖరి రోజుగా ఈవేళ మళ్ళీ గోదావరి మాతకి హారతి ఇచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముమ్మిడివరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముమ్మిడివరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు. సమాజాన్ని అవగాహన సమాజాన్ని అంటువ్యాధి కాదు, చెవి అంటువ్యాధి కాదు, చెవి అంటువ్యాధి కాదు, చెవి అంటువ్యాధి కాదు, చెవి అంటువ్యాధి కాదు. చెప్పండి. ముందు ముందు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో భారీ దొంగతనం, తాళం వేసిన ఇంటిలో 20 కాసుల బంగారం, 1,10,000 నగదు చోరీకి గురైంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపార నిమిత్తం షాపులో ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు. రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో భారీ దొంగతనం, తాళం వేసిన ఇంటిలో 20 కాసుల బంగారం, 1,10,000 నగదు చోరీకి గురైంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపార నిమిత్తం షాపులో ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు. రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నా పేరు దుబ్బల తాతారావు అండి. తాటిపాకలో నేను షాప్ మెయింటైన్ చేసుకుంటాను, తూకం బట్టల షాపు. అది ఎదురుగా ఉన్న రోడ్లో మా సొంత బిల్డింగ్ అండి. దాంట్లో మా మిస్సెస్ నేను ఉంటామండి. మా షాప్లో తాళం వేసుకుని వెళ్ళిపోయి మేము సాయంత్రం వస్తామండి. 5:30కి మాకు తలుపు తీసి తాళం తీసుకుని మళ్ళీ తాళం వేసేసి బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడండి. సుమారు 20 కాసులు ఉంటుందండి. క్యాష్ 1,10,000 అండి. నేను వ్యాపారం చేసుకుంటాను. మా మిస్సెస్ నేను సాయంత్రం 6-7 గంటలకి మా మిస్సెస్ వచ్చి తలుపు తీసేటప్పటికి మొత్తం అన్ని చెల్లాచెదురుగా ఉన్నాయండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగుల్లంక మండలం పరిషత్ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు పిండి శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ 2, 3, 4 తరగతుల పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని శ్రీనివాసును దేహశుద్ధి చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారాన్ని తెలపడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగుల్లంక మండలం పరిషత్ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు పిండి శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ 2, 3, 4 తరగతుల పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని శ్రీనివాసును దేహశుద్ధి చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారాన్ని తెలపడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Gracias.
బయట చూసి పోలేస్తాను. జనవరి 8 నుండి అలాగే 2 గారు కూడా మేము ఈ విషయం తెలిసి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి నాగులంక హై స్కూల్లో చదువుతున్న 4వ తరగతి పిల్లల్ని మరి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిండి శ్రీనివాస్ అనే మరి టీచరు మరి వారిని అబ్యూజింగ్ కేసులో మరి అతని పిల్లల యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని దాని ఆధారంగా అతను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం అనేది జరిగింది. ఏం చేస్తున్నాడు అతను పిల్లల్ని బ్యాడ్ టచ్ అనేది చేయడం జరుగుతుంది, మిస్బిహేవ్ చేయడం జరుగుతుందని పిల్లలు వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి మేము తెలుసుకోవడం జరిగింది. దాని ఆధారంగా అతన్ని పోలీస్ స్టేషన్కి అనేది అప్పచెప్పడం. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.